ఎంత వాళ్ళకు మందులు పడతా ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, వాటన్నిటిని తీసేసిన తర్వాత ఆ రైతు జీవించగలిగే ఒక పరిస్థితి లోపల ఆ ధరలు నిర్ణయించగలగాలి. కానీ రైతులకు ఆ హక్కు లేదు. అదే సందర్భంలో కార్మికులకు కూడా తమ కష్టాన్ని నిర్ణయించే హక్కు లేదు. ఒక ఫ్యాక్టరీకి మనం కూలీ పోతే ఆ సేట్ ఎంత చెప్తే అంత కూలీ తీసుకోవాల్సిందే. ఒక పరిశ్రమలో మనం పని చేస్తూ ఉంటే ఆ సేట్లు పెట్టుబడిదారులు ఏ రేట్ చెప్తే ఆ రేట్కు మనం కూలీ చేయాల్సిందే. అంటే ఎవరైతే తమ భుజస్కంధాల మీద ప్రపంచాన్ని వస్తా ఉన్నారో ఆ రైతులకు తమ జీవితాల మీద హక్కు లేదు, ఆ కార్మికులకు తమ జీవితాల మీద హక్కు లేదు. వీళ్ళిద్దరు ఐక్యం కావాలని మేము సృష్టికోవాలి జెండాలు ఇక్కడ ఎగిరేస్తాము. మనం ఇక్కడ వడ్లను వండిస్తాము, అక్కడ మా కార్మికుడు బియ్యం తయారు చేస్తాడు. మనం ఇక్కడ పల్లిని వండిస్తాము, అక్కడ మా కార్మికుడు నూనెను తయారు చేస్తాడు. మనం ఇక్కడ పత్తిని వండిస్తాము, అక్కడ మా కార్మికుడు బట్టలు తయారు చేస్తాడు. అంటే పత్తిని వండించే రైతుకు పత్తి మీద రేటు నిర్ణయించే హక్కు లేదు, బట్టలు తయారు చేసే కార్మికుడికి బట్ట మీద రేటు నిర్ణయించే హక్కు లేదు. పల్లి వండించే కార్మికుడికి పల్లి మీద అమ్మే రేటు నిర్ణయించే హక్కు లేదు. ఆ పల్లి నుంచి నూనె చేసే కార్మికుడికి ఆ నూనె మీద రేటు నిర్ణయించే హక్కు లేదు. మనం తయారు చేసిన దానికి మనకు రేటు నిర్ణయించే హక్కు లేదు. కానీ అవే మనం తయారు చేసిన వాటిని కొనడానికి పోతే మాత్రం వాడు చెప్పిన రేటుకు కొంటా ఉన్నాము. కాబట్టి మనం ఇవాళ ఆలోచన చేయాల్సింది, ఇవాళ బీజేపీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా వీళ్ళెవ్వరూ కార్మికుల గురించి, వీళ్ళెవ్వరూ రైతుల గురించి మాట్లాడింది లేదు. మౌలికమైన ఈ సమస్యను పరిష్కారం చేయకుండా మేము బియ్యం ఇస్తాము, మేము పెన్షన్ ఇస్తాము, మేము భిక్షం ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరు భిక్షం ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము పండించిన దానికి రేటు నిర్ణయించే హక్కు ఇస్తే మేమే మీకు భిక్షం ఇస్తాము. మేము కష్టం చేసి తయారు చేసిన వస్తువుల మీద రేటు నిర్ణయించే హక్కు కార్మికులకు ఇస్తే ఆ కార్మికులే ప్రభుత్వానికి